కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్లోని శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి నగరేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో దేవాలయం చైర్మన్ శివపురం రామయోగి ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా దాతల సహాయ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి నారాయణ సేవ ఈరోజు 800 మందికి నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఫతేనగర్ చుట్టుపక్కల కాలనీ వారు మరియు వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి కంపెనీలలో పనిచేసే వారు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శివపురం రామయోగి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి పౌర్ణమి సందర్భంగా 700 నుండి 1000 మంది వరకు ఆ నారాయణ సేవ నిర్వహిస్తున్నామని తెలిపారు. నారాయణ సేవ స్వీకరించిన వారు మాట్లాడుతూ మేము గత కొన్ని నెలలుగా ప్రతి పౌర్ణమి నాడు వాసవి మాత టెంపుల్ వద్ద నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నామని, ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుందని తెలుపుతూ పెళ్లిళ్లలో పెట్టే భోజనాలుగా ఉంటుందని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి నగరేశ్వర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ వారిని చైర్మన్ శివపురం రామయోగిని వారు అభినందించారు.
यदि हूँ इधर फतेहनगर का बासुकी माता मंदिर में हर महीना पूर्णिमा का दिन अन्नदानम होता और खाना अच्छा रहता। सब लोग राइस दाल और पप्पू और सांबर कारी अच्छा रहता। सब लोग इधर आते, फतेहनगर एरिया में सब लोग खा के जाते, अच्छा है बोल के बोलते। వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానం ఫతేనగర్. ఇక్కడ మన గుడి యందు వైశ్యులు వచ్చేసి ప్రతి పౌర్ణమి రోజున వచ్చేసి దగ్గర ఒక 1000 మంది దాకా అన్నదాన నారాయణ సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మొత్తం పూర్తిగా ఒక 1000 మంది వరకు భోంచేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన గుడి వచ్చేసి ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈ ఫతేనగర్లో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి నగరేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ప్రతి నిత్యము ప్రతి పౌర్ణమి నందు అన్న సంపన్న జరుగుతుంది. ఇక్కడ చాలామంది స్థానికులే కాకుండా పని చేసే వాళ్ళు, వర్కర్సు, కార్మికులు, పేద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం అని చెప్పేసి మా దేవస్థానమునందు అన్నప్రసాదము చేయడం జరుగుతుంది. ఇది గత 2-3 సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రతి నిత్యము ఇక్కడ భక్తులతో కోలాహలంగా ఉంటుంది మా మందిరము. ప్రతి నిత్యము ఏదో ఒక కార్యక్రమాలతో గుడిలో బాగా కార్యక్రమాలు జరుగుతాయి. సో అదేవిధంగా మా చైర్మన్ శ్రీ శివపురం రామయోగి గారి ఆధ్వర్యంలో అందరూ బాడీ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ అన్నప్రసాదం చేద్దామని తలిచి స్థానికులకి ఒక అన్నప్రసాదం ఏర్పాటు చేద్దామని తలిచి చేస్తున్న కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతి నిత్యము 1500 నుండి 2000 మంది వరకు భోజనం పెడుతుంటాము. మేమేంటంటే క్యాటరింగ్ కాకుండా చాలా రుచికరంగా విందు భోజనం వండి పెడతాము. ఎక్కడ కూడా మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఇది అందరికీ చెందాలని చెప్పేసి మా అందరి ఆశీస్సులతో మానవ సేవే మాధవ సేవగా అన్నదాత సుఖీభవ అనే విధంగా జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి.